హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు. వాడితో మాట్లాడు. నమస్కారం నమస్తే. సార్. రిజర్వేషన్ల వివాదం పైన చెలరేగిన హింస ఇప్పుడు బంగ్లాదేశ్లో చాలా గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి సార్. ఆందోళనకారులు ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు. ఒక ప్రొడ్యూసర్ని చంపేశారు, ఒక స్టార్ హీరోని చంపేశారు, ఒక క్రికెటర్ ఇల్లు కూడా తగలబెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? మరి ఇది ఎప్పుడు సర్దుమనే అవకాశం ఉందంటారు సార్? సర్దు మనగడానికి ఇంకొంత టైం పడుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అవామీ లీగ్ అధ్యక్షురాలు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, ఆమె పార్టీ మీదనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్లు అనేవి బయటికి చెప్తున్నా కూడా ఇది ఒక సాకుగా తీసుకొని ఆల్రెడీ రిజర్వేషన్ల వల్ల విద్యార్థుల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది. అందుకని షేక్ హసీనా కూడా రద్దు చేసింది. అయితే సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ 30% ఉన్నదాన్ని మళ్ళీ 5%కి తగ్గించి రిజర్వేషన్ ఉండాలి అని. ఎందుకు రిజర్వేషన్ అంటే ప్రధానంగా బంగ్లాదేశ్ ఏర్పడడానికి పోరాడి త్యాగాలు చేసిన కుటుంబాలకి ప్రధానంగా రిజర్వేషన్లు ఉన్నాయి అక్కడ. మిగతా దివ్యాంగులకి, మహిళలకి కూడా కొంతవరకు, ట్రైబల్స్కి తక్కువ ఉన్నాయి. అయితే రిజర్వేషన్లు వద్దు అని చాలామంది పోరాడుతున్నారు. దీనికి సంబంధించి ఇస్లామీ ఛత్ర శిబిర్ అనే ఒక విద్యార్థి సంస్థ అక్కడ లీడ్ చేసింది. ఈ ఇస్లామీ ఛత్ర శిబిర్ ఆధ్వర్యంలోనే విద్యార్థులు అక్కడ చేశారు. అయితే వీళ్ళకి, ఈ ఇస్లామీ ఛత్ర శిబిర్కి ఐఎస్ఐకి అంటే పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్ ఐఎస్ఐకి మధ్య సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి మళ్ళీ చైనా నుంచి కూడా సపోర్ట్ ఉంది. అంటే పాక్ చైనా రోల్ ఉంది. ఎందుకు ఉందంటే బంగ్లాదేశ్ షేక్ హసీనా ఇండియాకి అత్యంత నమ్మకమైన స్నేహితురాలు. అంటే ఆ దేశం బంగ్లాదేశ్ ఏర్పాటు అవ్వడంలోనే అప్పుడు మన ఇందిరాగాంధీ చాలా హెల్ప్ చేసింది. అందువల్ల అప్పటి నుంచి కూడా మనకు ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్ ప్రెజర్ పెడుతున్నా కూడా బంగ్లాదేశ్ మీద, బంగ్లాదేశ్ ఇండియన్ స్నేహాన్ని వదలలేదు. ఈవెన్ మోడీ వచ్చిన తర్వాత కూడా బంగ్లాదేశ్తో మరింత మెరుగుపడినాయి. 2023లో మోడీ, షేక్ హసీనా 10 సార్లు కలుసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రెండు దేశాల మధ్య ఎంతటి మంచి సంబంధాలు ఉన్నాయని. ఎందుకంటే మనకి చుట్టుపక్కల అనేక దేశాలతో ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్తో గొడవలు ఉన్నాయి, పాకిస్తాన్ సరే, తర్వాత మాల్దీవ్స్తో ఈ మధ్యనే ఇష్యూలు వచ్చాయి, మయన్మార్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని నార్త్ ఈస్ట్లో మయన్మార్ వల్లనే నార్త్ ఈస్ట్ కలవలం జరగడానికి మయన్మార్ ఒక ప్రధాన కారణం. తర్వాత నేపాల్, శ్రీలంకతో కూడా ఈ మధ్య మన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఓన్లీ మనకు భూటాను, తర్వాత మారిషస్ లాంటి చిన్న దేశాలతో మాత్రమే కొద్దిగా బెటర్గా సంబంధాలు ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో బంగ్లాదేశ్ని మనం కోల్పోవడం అనేది మనకు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. సో అది ఓన్లీ షేక్ హసీనాకే కాదు, ఇండియాకి కూడా పెద్ద ఇబ్బంది బంగ్లాదేశ్ని కోల్పోవడం అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నింది. మనకి వాళ్ళకి మధ్య బైలేటరల్ ట్రేడ్, నిన్న కూడా నేను చెప్పాను, దాదాపు $13 బిలియన్ల వర్త్ చేసే బైలేటరల్ ట్రేడ్ మనకి వాళ్ళకు ఉంది. మనమేమో పెట్రోలియం అండ్ తృణధాన్యాల్ని మనం దిగుమతి చేసుకుంటాము. మనమేమో వాళ్ళకి కన్జ్యూమర్ గూడ్స్ కావచ్చు, రకరకాలు ఇవి వాళ్ళకి మనం సప్లై చేస్తాం. ఇది ఇప్పుడు ఈ ట్రేడ్ ఆగిపోయింది ఫస్ట్. రెండోది, పొరుగు దేశంతో ఎప్పుడైనా కూడా స్ట్రాటజిక్ అనేక అవసరాలు ఉంటాయి. అది అంతా కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది పాకిస్తాన్ సపోర్ట్ ఉంది. వాళ్ళకి ఇప్పుడు మిలిటరీ కూడా తోడైంది. సో అందుకనే ఇప్పుడు మారుమోగుతున్న పేరు ఖలీదా జియా. ఖలీదా జియా ఎవరంటే ఈ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు. ఆమె పేరు మారుమోగిపోతుంది ఇప్పుడు, ఖలీదా జియా ఎవరు అని. సో ఆమె ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక శాంతి నోబెల్ ప్రైజ్ వచ్చిన అతనిని ఇన్ఛార్జిగా పెట్టి పరిపాలన మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ మిలిటరీ నాయకులు విద్యార్థులకు అప్పీల్ చేశారు. శాంతి త్వరగానే నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అవామీ లీగ్ వీళ్ళ పార్టీ ఏదైతే ఉందో, షేక్ హసీనా పార్టీని సపోర్ట్ చేస్తున్న అందరి మీద దాడులు చేస్తున్నారు. రీసెంట్గా శాంతో ఖాన్ అనే ఒక పెద్ద హీరోని వాళ్ళ నాన్న సలీం ఖాన్, అతను ప్రొడ్యూసరు, 10 సినిమాలు తీశాడు ఆయన. వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంట్లో కొట్టారు. వెళ్ళి వాళ్ళు పారిపోతుంటే మార్కెట్ దగ్గర మళ్ళీ పట్టుకొని వాళ్ళిద్దరిని కొట్టి చంపేశారు, తండ్రి కొడుకుని. పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసరు. ఎందుకంటే వాళ్ళు అవామీ లీగ్ని సపోర్ట్ చేస్తున్నారని.
అట్లాగే క్రికెటర్లందరూ కూడా పారిపోయి తలదాచుకున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. లిటన్ దాస్ అని ఫేమస్ క్రికెటర్ ఉన్నారు, అతను హిందువు. అతని ఇల్లు తగలబడుతుందని విజువల్స్ వచ్చాయి, కానీ బీబీసీ లాంటి వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్లో వెళ్ళి చూశారు, అతనిది కాదు తగలబడింది వచ్చి మహమ్మద్ అలీం ఖాన్ బిన్ మొర్తాజా అనే ఒక ఆయన మాజీ క్రికెట్ అధ్యక్షుడు, అక్కడ క్రికెట్ టీంకి అధ్యక్షుడు బంగ్లాదేశ్. అతను ముస్లిమే. అతన్ని చంపేశారు, అతని ఇల్లును తగలబెట్టారు. అంటే క్లియర్గా ఏంటంటే అవామీ లీగ్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇండ్ల మీదకంతా వెళ్ళారు, వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేశారు, లూటీలు చేశారు. ఈవెన్ ఘనభవన్ అంటారు, షేక్ హసీనా అధికారిక భవనం, ఆ ఘనభవన్లకు కూడా విపరీతంగా వెళ్ళిపోయి బెడ్ల మీద పడుకునే బెడ్ల మీద వీళ్ళు పడుకోవడం, కిచెన్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి తినేయడం, వాళ్ళ కుర్చీలంతా లాన్లలో ఉంటే అక్కడ పోయి ఉండడం, చివరికి పార్లమెంట్లోకి వెళ్ళిపోయి పార్లమెంట్ సీట్లో కూర్చొని సిగరెట్లు తాగుతుండడం, ఆ వీడియోలు స్ప్రెడ్ చేయడం, ఇవన్నీ చేశారు. అంటే అసలు ఈ విద్యార్థి అల్లర్ల వెనక క్లియర్గా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో అక్కడి నుంచి అకౌంట్స్ ద్వారా దీన్ని ప్రేరేపించడానికి రకరకాల ఫేక్ సమాచారాన్ని ఇచ్చేశారు, స్టూడెంట్లను అరెస్టులు చేశారు, చంపుతున్నారని. షేక్ హసీనా చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఈ రిజర్వేషన్ ఉద్యమంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారు స్టూడెంట్ లీడర్లు వాళ్ళందరినీ వదిలిపెట్టేయకుండా జైళ్ళల్లో ఉంచడంతో రెండోసారి మళ్ళీ ఉద్యమం మొదలైంది. సో ఈమె కొన్ని తప్పులు చేసినట్టుగా మనకు కనబడుతుంది స్ట్రాటజిక్గా, అది ఒకటి. రెండవది, భారతదేశం వైపు నుంచి ఇంత జరుగుతుంటే భారతదేశం ఎందుకు పసిగట్టలేకపోయింది అన్న విమర్శ కూడా భారతదేశం మీద, మోడీ మీద వస్తున్నాయి. ఎందుకంటే పక్క దేశంలో పరిస్థితులు ఎలా మారుతున్నాయో ఇండియా అనేది గమనించాలి, దానికి అనుగుణంగా ముందుగా చర్యలు చేపట్టాలి. అంతవరకు ఎందుకు మేల్కోలేదు ఇండియా అన్న విమర్శలు కూడా ఇండియా మీద వస్తున్నాయి, భారతదేశం ముఖ్యంగా మన మోడీ ప్రభుత్వం మీద. వీళ్ళు ఎందుకు అంత అప్రమత్తంగా లేకుండా ఉన్నారని. సో దాని తర్వాత ఇప్పుడు షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుందని చెప్తున్నారు. జయశంకర్ కూడా నిన్న పార్లమెంట్లో ప్రకటించాడు, ఆమె మన మిత్రురాలు, ఆమె టెన్స్లో ఉంది, చాలా టెన్షన్ పడుతుందని, ఆమె ఇంగ్లాండ్లో షెల్టర్ తీసుకోవాలన్న ప్లాన్లో ఉందని చెప్తున్నారు. ఇండియాలో అయితే ఎక్కడుందని ఎవరు చెప్పట్లేదు, ఢిల్లీలో ఉందని అంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ బార్ అసోసియేషన్ నాయకుడు మహబూబ్ ఖాన్ ఆయన ఒక హెచ్చరిక లాంటిది అప్పీల్ చేశాడు ఇండియాకి, మాకు షేక్ హసీనాను అప్పగించండి, మీరు ఎలా పెట్టుకుంటారు, మీరు ఎలా షెల్టర్ ఇస్తారని. సో రేపు వచ్చే గవర్నమెంట్కి మనకు మధ్య కూడా, బంగ్లాదేశ్ గవర్నమెంట్కి మనకు మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది మనం షేక్ హసీనాకు మద్దతు ఇస్తే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దేశంలో ప్రధానమైన మిలిటరీ కావచ్చు, బిఎన్పి కావచ్చు, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, వీళ్ళందరూ యాంటీగా ఉన్న ఆమెను మనం షెల్టర్ ఇస్తే రేపు మనకు కూడా అది ఇబ్బంది కావచ్చు. అట్లని మనం, ఎందుకంటే ఆమె నమ్మకమైన మిత్రురాలు మనతో, ఆమెను వదిలిపెడితే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ నాన్నని కూడా 50 ఏళ్ళకు ముందు ముజిబుర్ రెహమాన్ ఆయన్ని చంపేశారు, అలాగే ఈమెను కూడా చంపేస్తారు అన్న ఒక భయం అయితే ఉంది. సో ఆమెను, ఆమె సిస్టర్ ఇద్దరు కలిసి పారిపోయారు, ఇద్దరిని అప్పగించాలని ఈ బార్ అసోసియేషన్ అతను అల్టిమేటం జారీ చేశాడు. అతను సుప్రీంకోర్టు జడ్జిలను కూడా రిజైన్ చేయమని కూడా అతను అల్టిమేట్ చేశాడు. అంటే అవామీ లీగ్ మీద విమర్శలు ఏంటంటే ఈ రిజర్వేషన్ల పేరుతో తమకు అనుకూలమైన వాళ్ళని ప్రభుత్వంలో అన్ని పోస్టులలో, కీలు పోస్టులలో నింపేశారు అనేది కూడా ఇది ఉంది. ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా అవామీ లీగ్, షేక్ హసీనా వాళ్ళు కొంత చేసిన తప్పిదాలు కూడా కనిపిస్తాయి. ఏదేమైనా ఇది ఇండియా మీద ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. ఆల్రెడీ ఆ దేశంలో స్టాక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మన కంపెనీలు, ఆ దేశంలో ట్రేడ్ బిజినెస్ చేసే కంపెనీలు అన్నీ కూడా స్టాక్ మార్కెట్లో వాల్యూస్ పడిపోయినాయి, కుప్పకూలాయి. సో ఈ రకంగా మన ఆర్థిక వ్యవస్థ మీద, మన సామాజిక పరిస్థితుల మీద, ముఖ్యంగా బార్డర్ ఏరియాలో టెన్షన్స్ అక్కడి నుంచి ఎక్కువ వస్తున్నారు. రెండోది, అక్కడ ఉన్న కొంత హిందువుల టెంపుల్స్ మీద, హిందువుల నివాసాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని నిన్న ఆపు తప్ప మిగతా అఖిలపక్షాన్ని తో మాట్లాడారు. సో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి వర్క్ అయితే చేస్తుంది. దీని రిజల్ట్ ఏందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.